అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజంట్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 32వ భాగము 259 నుండి 269 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. గుణగరిష్ఠులైన గురులు శపించిన చేయలేరు రక్ష శివుడు హరియో. గుణవరిష్ఠులైన గురులు శపించిన చేయలేరు రక్ష శివుడు హరియు. అమ్మ కాళిదయను ఆశాపమణగురా. అమ్మ కాళిదయను ఆశాపమణుగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. సాటిలేని సుగుణవంతులు సద్గుణ సంపన్నులు అయిన గురువులు శపిస్తే వారిని హరిహరులు కూడా రక్షించలేరు. శ్రీ కాళీమాత దయతో మాత్రమే ఆ శాపం తొలగిపోతుంది. ఆ తల్లి దయే ఆ శాపాన్ని మళ్లించగలుగుతుంది. సద్గురువు త్రిమూర్తులకు సముడు, త్రిమూర్తులను మించినవాడు. అంటే పరబ్రహ్మ స్వరూపుడు. సగుణ స్థితి నుంచి నిర్గుణ స్థితికి చేరటమే గుణగరిష్టత, గుణవరిష్టత. అదే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత. గురువే ఆదిపరాశక్తి, ఆదిపరాశక్తియే గురువు. ఇద్దరూ ఒకటే. కనుక ఒక సద్గురువు శపిస్తే ఆ శాపాన్ని తొలగించటానికి హరిహరాదుల శక్తి కూడా సహకరించకపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఆ తల్లి దయ అంటే మరలా గురువు దయతోనే అది తొలగుతుంది. త్రిమూర్తులిచ్చిన శాపాల్ని తిరిగి వారే పరిహారం చేయగలరు. అలాగే సద్గురువు కూడా దానిని నివారణ చేయగలడు. కానీ ఒక సద్గురువు, ఒక పరమోత్కృష్టుడైనటువంటి సిద్ధయోగి ఇచ్చిన శాపాన్ని లోకంలో ఎవ్వరూ నివృత్తి చేయలేరు. చివరికి త్రిమూర్తులు కూడా అశక్తులే. దాన్ని మరలా ఆ సద్గురువే వెనక్కి తీసుకోవాలి. లేదు అంటే ఆ సద్గురువే తాను అయినటువంటి కాళీమాతయే దాన్ని శాప విమోచన కలిగించగలగాలి. దానికి సమర్థురాలు ఆమె అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు సద్గురువు యొక్క వైభవాన్ని, సద్గురువు రూపంలో భాషించే కాళీమాత యొక్క శక్తిని తెలియజేశారు. కాలగతిని గనక కారణ జన్ముల మనుచు మహిని తిరుగా మాన్యమగునే. కాలగతిని గనక కారణ జన్ముల మనుచు మహిని తిరుగా మాన్యమగునే. బ్రహ్మవ్రాత మార్చు పరశక్తి కాళిరా. బ్రహ్మవ్రాత మార్చు పరశక్తి కాళిరా. కాళికాంబతనయా కనుము కృష్ణ. కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా కారణ జన్మలం అనుకుంటూ తిరగటం అభినందనీయం కాదు. బ్రహ్మరాతను మార్చగలిగిన శక్తి పరాశక్తి, ఆ కాళీమాతయే. ఆ స్థితిని పొందిన వారే సద్గురువు, కారణజన్ముడు, అవతార పురుషుడు. కాలచక్రం మనం గమనించినా గమనించకపోయినా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది.
కన్ను తెరిచి మూసేలోగా కదిలిపోయే కాలాన్ని, దాని విలువని గమనించి సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది మేము కారణజన్ములం గనక మేం చేయవలసిందేమీ లేదు, అన్నీ సిద్ధించే ఉన్నాయి, ఊరికే తిరగటం తప్ప చేయవలసింది, చెప్పవలసింది, సాధించాల్సింది ఏమీ లేదు అనుకుంటూ తిరిగితే వాళ్ళు మహనీయులు కాలేరు. కాలం విలువ గుర్తించకుండా తిరగటం వల్ల జన్మ వృధా అవుతుంది. అటువంటి ఆలోచనలు వచ్చేటట్లుగా వ్రాసిన బ్రహ్మరాతను ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాత మార్చి ఇహ ధ్యాసల్ని మళ్లించగలుగుతుంది. అలాంటి వ్యక్తుల దగ్గర చేరిన వాళ్ళు అతని మోసపూరితమైన మాటలకి ప్రలోభపడి అన్ని విధాలా నష్టపోతారు. కనుక మంచి వ్యక్తిత్వం ఉన్న సాధకుని లేదా సద్గురువుని ఎన్నుకొనవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది అని పై పద్యంలో తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. చిన్న విద్యలెన్ను చిల్లరగా నేర్చి మంత్రవేత్తలమను మాయగాళ్ళు. చిన్న విద్యలెన్ను చిల్లరగా నేర్చి మంత్రవేత్తలమను మాయగాళ్ళు. మాత కాళి తెలుపు మరుగు రహస్యముల్. మాత కాళి తెలుపు మరుగు రహస్యముల్. కాళికాంబతనయ కనుము కృష్ణ. చిన్న చిన్నవి చిల్లర విద్యలు ఏవో కొన్ని నేర్చి కొందరు మాయగాళ్ళు మంత్రవేత్తలం, శాస్త్రవేత్తలం, దైవానికి ప్రతినిధులం అని లోకాన్ని మోసం చేస్తూ ఉంటారు. కాళికాంబ వారి రహస్యాలను బట్టబయలు చేస్తుంది. అసలైన గూఢమైనటువంటి జ్ఞానాన్ని ఆ తల్లి అందిస్తుంది. పట్టుకూటి కోసం కొంతమంది మాయగాళ్ళు చిల్లర విద్యలైన ఇంద్రజాలము, గారడి, టక్కు టమారాది విద్యలు నేర్చుకుని ప్రజల్ని మోహితుల్ని చేసి తమ విద్యలు ప్రదర్శిస్తూ జీవనం సాగిస్తుంటారు. అంతవరకు పర్వాలేదు. అది జీవితాన్ని సాగించేందుకు, కొద్ది సంపాదన చేసుకొచ్చేందుకు పనికి వచ్చే విద్య మాత్రమే. అలా కాకుండా ఈ ప్రజల్ని ఆకర్షించడానికి తప్ప ఇవి మరే విధంగానూ పనికిరావు అని తెలిసినా విద్యలకు ఆకర్షితులే తిలకించే జనాన్ని చూసి తాము దైవాంశ సంభూతులమనో, తమవి గొప్ప మంత్ర విద్యలనో, తాము దైవ ప్రతినిధులమనో చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. నిజంగా గొప్ప విద్యలు పొందినవాడు వాటిని అపవిత్రం చేస్తూ ఇతరుల మెప్పు కోసం వీధుల్లో ప్రదర్శనలు చేయరు. అట్టి విద్యలు వాటికి మాత్రమే పనికొస్తాయి గాని మోక్ష సాధనకి పనికిరావు. అవి బజారు విద్యలుగానే ఉండిపోతాయి. మోక్ష సాధనకు అవసరమైన నిగూఢ రహస్యాలన్నీ ఆ తల్లి శ్రీ కాళీమాత తానే గురువై సాధకునికి నేర్పిస్తుంది. ఆ తల్లి నేర్పే విద్యలు లోక కళ్యాణమే పరమార్థంగా ఉంటాయి. జనరంజకంగా సాగే విద్యలు భుక్తిని ప్రసాదించవచ్చేమో గాని ముక్తిని మాత్రం ఇవ్వలేవు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. సర్వమర్మమెరిగి సజ్జనుల్ కాలేక నీచ బుద్ధి చేత నీల్గుచుందురు. సర్వమర్మమెరిగి సజ్జనుల్ కాలేక నీచ బుద్ధి చేత నీల్గుచుందురు. ఆదిశక్తి దృష్టినందరూ ఒక్కటే. ఆదిశక్తి దృష్టి అందరూ ఒక్కటే. కాళికాంబతనయ కనుము కృష్ణ. మర్మాలన్నీ తెలిసిన జ్ఞానులైనా
అంత మాత్రంతోనే వారు సజ్జనులు సత్పురుషులు కాలేకపోవచ్చు. నీచమైన బుద్ధితో ఉండొచ్చు, కానీ వాళ్ళు తాము చాలా గొప్పవాళ్ళమని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా అమ్మ పరాశక్తి దృష్టిలో అందరూ ఒకటే. భూతదయ కలిగి అందరి యందు సమదృష్టి కలిగిన వాళ్లే పండితులు. పాండిత్యం జ్ఞానం కలిగి కొన్ని మర్మాలు తెలిసినంత మాత్రం చేత సజ్జనులు కాలేరు, సత్పురుషులు కాలేరు. ఇన్ని అర్హతలు ఉండటం చేత తామెంతో గొప్పవాళ్ళవని, తమ సరసన కూర్చునే అర్హత మరెవ్వరికీ లేదని, తాము ప్రత్యేకమైన వ్యక్తులమని నీచమైన ఆలోచనలు చేస్తూ నిక్కుతూ నీలుగుతూ ఉంటారు కొంతమంది. అందువల్ల వాళ్ళు ఎన్నటికీ సత్శీలత కలిగిన వాళ్ళు కాలేరు. పక్వానికి రాకుండా ఎంత పెద్ద కాయ అయినా కోస్తే దాంట్లో రావాల్సిన మాధుర్యం కానీ రుచి కానీ రాదు. చూస్తానికి పెద్దగా ఉండవచ్చు, ఆకారం బాగుండొచ్చు, లేదు రంగు బాగుండొచ్చు, కానీ పక్వత అనేటటువంటి గుణం లేకపోతే ఆ ఫలం భుజించటానికి పనికిరాదు. అదేవిధంగా విద్యలు, పాండిత్యము, జ్ఞానము, కొన్ని మర్మాలు తెలిసినంత మాత్రాన వ్యక్తిత్వం భక్తి తత్వంలో పూర్తిగా రూపాంతరం చెందకపోతే వారు ఎంత గొప్పవాళ్ళం అనుకున్నా కూడా నిజమైన గొప్పవారు కాలేరు. తమకు తాము గొప్పవాళ్ళని చెప్పుకునేవాడు తమలో లేని గొప్పతనాల్ని ఉన్నట్లుగా జనులు భావించాలని చెప్పుకుంటుంటారు. కానీ నిజంగా గొప్ప వ్యక్తులు, నిజమైన మహనీయులు నిండు కుండల్లాగా తొణక్కుండా కనిపిస్తారు. ఎవరు ఎలాంటి వారైనా కాళీమాత దృష్టిలో అందరూ ఒకటే. అదే సమబుద్ధి, సమదృష్టి అంటే అమ్మకి అందరూ బిడ్డలు ఒకటే. అయితే శృతి మించినప్పుడు, హద్దు దాటినప్పుడు వారిని ఎలా తీర్చిదిద్దాలో ఆ తల్లికి అన్నీ తెలిసినవే అంటారు. పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు అఖిలమునులకెప్పుడు ఆనందమొసగెడి ఆత్మకెప్పుడు సాక్షి అమ్మ కాళీ, అఖిలమునులకెప్పుడు ఆనందమొసగెడి ఆత్మకెప్పుడు సాక్షి అమ్మ కాళీ, పాదమందుగలవు పరలోకగతులల్ని, పాదమందుగలవు పరలోకగతులల్ని, అమ్మ కాళి పాదమందగలవు పరలోకగతులల్ని, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆ తల్లి కాలిగోటి కాంతిలో మ్రొక్కేవారి తమోగుణం తొలగిపోతుంది. తల్లి పాదాల కాంతి సౌందర్యంలో పద్మాలు ఓడిపోతాయి. పద్మాలు ఓడిపోతే అందులో పుట్టిన బ్రహ్మ కూడా ఓడిపోయినట్లేగా. కనుక శ్రీ కాళీమాత పాదలగ్న చిత్తులై తపస్సు చేసేవాళ్లకి ఆది పరాశక్తి విలాసాలు తెలుస్తాయి. అప్పుడు బ్రహ్మానందం కలుగుతుంది. సాధకుడు పొందే ఆ ఆనందానికి ఆ తల్లి పాదాలు సాక్షిగా ఉంటాయి. ఆ తల్లి పాదధూళి శిరస్సున ధరిస్తే ఆ శక్తి, అమ్మ యొక్క శక్తి సహస్రారం ద్వారా మూలాధారం వరకు అనుబంధంగా ఉన్న శరీరంలోని మిగతా భాగాలకు విస్తరించి ఉద్దీపన చేస్తుంది. అందువల్ల వారు దీర్ఘకాల రోగాల నుంచి విముక్తులవుతారు. శరీరం సర్వరోగ నివారణ కాబడి మనసు ప్రశాంతమై ఆ తల్లి మీదే మనసు లగ్నమవుతుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. నామగానములను నయముగా చేయంగా కాళీమాత వారి గాచుచుండు, నామగానములను నయముగా చేయంగా
కాళీమాత వారి కాచుచుండు. దానమెప్పుడు జనుల ధన్యాత్ములను చేయు. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత నామాన్ని భక్తితో పారాయణ చేసేవారిని ఆ తల్లి కాపాడుతుంది నామరూపంలో. దానం వల్ల మానవుడు ధన్యాత్ముడవుతాడు. నామపారాయణ ప్రీత. నామపారాయణం అందరికీ సులభం. అందుకే అమ్మని నామపారాయణ ప్రీత అంటే నామాన్ని పారాయణ చేస్తే ప్రీతి చెందే తల్లి అని సంబోధిస్తాం. స్త్రీలైనా పిల్లలైనా పెద్దలు పండితులు పామరులు ఎవరైనా శ్రీ కాళీమాత నామాల్ని గానం చేస్తూ పాడుకోవచ్చు. ఆ తల్లి గాన వినోదిని మరియు నాదరూపిణి. ఆ తల్లి నామాల్ని గానం చేయటం వల్ల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అందులో లగ్నమై ఏకాగ్రత సిద్ధించి తపస్సు చేసిన ఫలితం వస్తుంది. అందువల్ల తల్లికి వారి ప్రార్థన త్వరగా వినిపిస్తుంది. ఆమె కూడా వారిని వేగంగానే కాపాడుతుంది. అలాగే దానం కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకునే సులభోపాయం. కర్మానుష్ఠంలో దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. అనేక ప్రయోజనాలు కలిగి అందరూ చేయగలిగినది, అందరిలో ఉన్నది ఆ తల్లి శ్రీ కాళీమాతయే అనే జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఆచరణకు తెచ్చేది దానం. దానం చెయ్యాలి అంటే త్యాగబుద్ధి కావాలి. త్యాగం అంటే త్యజించగలగాలి, అంటే వదిలిపెట్టగలగాలి. అందుకని ఉపనిషత్తులో చెప్పుకొస్తుంది ఒకచోట, న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అంటుంది. అంటే త్యాగం వల్లనే, అంటే వదిలిపెట్టడం వల్లనే, దానం చేయటం వల్లనే. దానం అంటే ఒకరికి ఉపయోగపడేలా అందచేయటం దానం అవుతుంది. త్యాగం అంటే దాని యందు రమించే బుద్ధిని వెనక్కి తీసుకోవటమే త్యాగమవుతుంది. దానానికి పైన ఉన్న స్థాయి పరాకాష్ఠ స్థాయి త్యాగమవుతుంది. అది ఉన్నప్పుడే మనం ఇహబంధాల్ని ఇహలోకాల్ని దానం చేయగలుగుతాం, ఇవ్వగలుగుతాం, త్యజించగలుగుతాం, వర్జించగలుగుతాం. తద్వారా ముక్తి మార్గాన్ని చేరుకోగలుగుతాం అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. సజ్జనులను గావ సర్వాయుధాలతో మాత అవతరించు మహితరీతి. సజ్జనులను గావ సర్వాయుధాలతో మాత అవతరించు మహితరీతి. మరణమసలు లేదు మంచికి నెప్పుడు, మరణమసలు లేదు మంచికి నెప్పుడు. కాళికాంబతనయ కనుము కృష్ణ. సజ్జనులు కాపాడటానికి శ్రీ కాళీమాత అన్ని ఆయుధాలతోనూ అవతరిస్తుంది. మంచికి ఎప్పటికీ చావు లేదు. ప్రత్యేకించి ఈ ఆయుధాలతో అవతరించటం సజ్జల్ని కాపాడేందుకు, రాక్షసుల్ని సంహరించేందుకు ఎక్కువగా జరిగింది త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగ లక్షణాలు వేరు, కలియుగ స్వరూప స్వభావాలు వేరు. అయినా వాటికి అనుగుణ్యంగా అమ్మ తన శక్తిని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తుంది అని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మంచి గుణం అనేది శాశ్వతమైంది. మరణించిన తర్వాత కూడా వారి గురించి చాటి చెబుతుంది. చెడు అనేది అశాశ్వతమైంది. పోయిన తర్వాత చచ్చాడండి, దరిద్రం వదిలిపోయింది, పీడ పోయింది, ఈ కాలనీ బాగుపడింది, ఈ దేశం బాగుపడింది అని అంటూ అందరూ
హాయిగా ఊపిరి పీల్చుకుని వాణ్ణి మర్చిపోతారు. సద్బుద్ధి కలవారు కాళీమాత ఎప్పుడూ దుర్మార్గుల్ని శిక్షిస్తూ మంచివారి యందు దయ చూపించి రక్షిస్తుంది. ఈ సద్బుద్ధి కలవాళ్ళని వారు శిష్యులైనా గురువులైనా అనుయాయులైనా ఆ సద్బుద్ధిని ఆ తల్లి ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. అందుకోసం ఆమె వివిధ రకాల ఆయుధాలతో అనేక అవతారాలు ధరిస్తుంది. ఖట్వాంగాది ప్రహరణ అనే నామంతో ఖట్వాంగము అంటే ఓం ఖట్వాంగాది ప్రహరణ అంటూ మనం చెప్తాం నామాల్లో. ఖట్వాంగం అంటే మంచం కోడు. ఆ మంచం కోడిని ఆయుధంగా చేసి కొడుతుందట. ఇదేమిటండి, ఆయుధాలు వేరే ఏమీ లేవా అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, కొన్ని సందర్భాల్లో అయోగ్యుడైనటువంటి పురుషుడు పతనానికి స్త్రీపరంగా ఆ మంచమే కారణమవుతుందట. మంచం సుఖమని దాన్ని విరక్కొడితే, అంటే ఆ పతన భావాన్ని విరక్కొడితే తద్వారా జరిగే అనర్థం ఆగిపోతుంది. అందుకని దాన్నే సంకేతపరంగా ఆయుధం చేసుకుని కాళీమాత దుర్జనులను శిక్షించి సజ్జనులను కాపాడుతుంది అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేశారు. మర్మ మెరుగలేక మహిళోన మానవుల్ దానవాంశతోడ ధరణి నుందురు. మర్మ మెరుగలేక మహిళోన మానవుల్ దానవాంశతోడ ధరణి నుందురు. ధర్మరక్షణ కొరకే తల్లి కాళికయుండు. ధర్మరక్ష కొరకే తల్లి కాళికయుండు. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఎందుకు పుట్టారో ఆ రహస్యాన్ని తెలుసుకోలేక మానవులు దానవ లక్షణాల్లో పెరుగుతున్నారు. ధర్మాన్ని రక్షించటానికే శ్రీ కాళీమాత ఉన్నది. మానవుడు మధ్యలోక జీవి, మధ్యమలోక జీవి అంటే పైకి వెళితే దైవత్వం, పైకి వెళ్ళటం అంటే మంచి గుణాలను వృద్ధి చేసుకుంటూ ఇతరుల యందు ప్రేమ, దయ, క్షమల్ని వృద్ధి చేస్తూ సోదర భావంతో ఆర్తులకు సేవ చేయటం మొదలైన లక్షణాల్ని దైవీ లక్షణాలు అంటారు. ఈ భావాలతో జీవితాన్ని గడుపుకుంటూ ఉంటే కాళీమాత కనుకరించి వారిని ఊర్ధ్వలోకాలైన స్వర్గలోకంతో సరిసమానంగా ఉండే భోగాల్ని ఈ భూమి మీదే పొందే ప్రాప్తిని కలగచేస్తుంది. అలాగే కిందికి వెళితే పాతాళం, అది దానవత్వానికి, తక్కువ ధనానికి నిదర్శనం. మనిషి దిగజారిపోయిన గుణాల వల్ల దానవ లక్షణాలు ఏర్పడతాయి. త్రాసులో మధ్యస్థానంలో మనం ఉంటే ఒక పక్క స్వర్గం, మరో పక్క నరకం, పడికట్టు సిబ్బిలులాగా ఉంటాయి. యోచించి మొగ్గు చూపవలసిన బాధ్యత మనదే. ఈ రహస్యం తెలియక ఐహిక సుఖాల కోసం క్రిందికి అంటే పాతాళంలోకి చూస్తూ దానవుడిగా మారి వచ్చిన అవకాశాల్ని పోగొట్టుకుంటున్నాం. మానవ జన్మను వృధా చేసుకొని పతనమవుతున్నాం. మనం ఆచరించవలసిన ధర్మాన్ని తెలియచేస్తూ ఆచరింపచేయటానికి ప్రయత్నిస్తూ తల్లి ప్రేమతో పిల్లల్ని కాపాడటానికి భూలోకంలో శ్రీ కాళీమాత అవతరించింది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. ఎదురు వచ్చి తల్లి ఈ మరక నిలచి, ఎదురు వచ్చి తల్లి ఏ మరక నిలిచి, సంకటముల బాపు చక్కగాను వెన్నునంటియుండు వెలకాంతుల కాళి. వెన్నునంటియుండు వెలకాంతుల కాళి. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత తన భక్తుల్ని ముందు వెనుకల నిలబడి కాపాడుతూ కష్టాల్ని పోగొడుతుంది.
అంటే అన్ని వేళలా తాను రక్షయై నిలుస్తుంది అని దాని భావార్థం. అమ్మ భక్తుల రక్షణలో ఏమరపాటు కలిగి ఉండదు, ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. నిండు మనసుతో ప్రార్థించిన వాళ్ళకి ఎదురేగి వచ్చి వారి బాధల్ని చేత్తో తీసివేసినట్టుగా తొలగిస్తుంది. అప్పుడు సాధకులు ఏకాగ్రతను సాధించి ధ్యాన నిమగ్నులై ఉండగా ఆ ధ్యానంలో తల్లి వేల కాంతులతో దర్శనమిస్తూ సాధకులకి ఆశీస్సుల్ని అందచేస్తుంది. మూలాధార చక్రం నుండి కుండలిని శక్తి వెన్నుపాము ద్వారా సహస్రారానికి చేరుకుంటే దివ్య కాంతులలో మునిగి సాధకులు సిద్ధులై బ్రహ్మానంద భరితులవుతారు. అలాంటి బ్రహ్మానంద స్థితిని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పొంది అనుభవించి ఆ అనుభవాన్ని పై పద్యంలో బ్రహ్మానంద స్థితిని గూర్చింది సాంకేతికంగా తెలియచేశారు. ధనములెన్నియున్న ధన్యత్వమబ్బుని శక్తి కరుణలేక జగతి యందు. ధనములెన్నియున్న ధన్యత్వమబ్బునే శక్తి కరుణలేక జగతి యందు. భక్తి ధనమే ధరను భద్రమై నిలతురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఎన్ని రకాల ధనం ఉన్నా శక్తి కరుణ లేకుండా ధన్యత్వం లభించదు. అన్ని ధనాలలో భక్తి ధనం భద్రంగా నిలుస్తుంది. ధనం అనేక విధాలుగా ఉంటుంది. మనకి పురుష సూక్తం చెబుతుంది, ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం ధనమింద్రో బృహస్పతి వరుణ అంటూ. అంటే ప్రతిదీ ధనమే. జ్ఞానధనం, సంగీత ధనం, విద్యాధనం, అధికార ధనం, సంపద ధనం, భావధనం, సంకల్పధనం, ప్రతిదీ ధనమే. ఎలాంటి సంపదనైనా అందుకే ధనంగానే పరిగణిస్తాం. విద్య కూడా ధనమే. ఏ ధనం వల్లైనా ధన్యత లభించాలి అంటే శక్తి మాత శ్రీ కాళీమాత కరుణ కావాలి. శక్తిహీనమైన ఏ విధమైన ధనానికి విలువ ప్రయోజనం ఉండవు. ధనానికి భద్రత లేదు. విద్యాధనాన్ని దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు అనుకుంటారు. కానీ ఎవరికి వారే ఆ ధనాన్ని పాడు చేసుకునే ప్రమాదం చాలా ఎక్కువ. అలా కాకుండా ఉండాలి అంటే దానికి శ్రీ కాళీమాత కరుణ కావాలి. విద్యాధనానికి భక్తిని కూడా కలగలపాలి. ఈ లోకంలోని అన్ని ధనాలలో మోక్ష సామ్రాజ్యంలో చెల్లే భక్తి ధనం ఎంతో భద్రమైంది. దానిని ఎవ్వరూ పాడు చేయలేరు. నాణ్యమైన శాశ్వతమైన వాటిని దానితో పొందవచ్చు. మోక్ష సాధన సామ్రాజ్యం భక్తిరేవ గరీయసి. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పుకొచ్చారు. అంటే మోక్ష సామ్రాజ్యాన్ని పొందేటటువంటి సాధన భక్తి సాధనే అని. అందుకే ఒక గీతంలో కూడా మోక్షము కలదా భువిలో, మోక్షము కలదా భువిలో, భక్తియుతులు కానివారలకు మోక్షము గలదా అంటూ ఆ భక్తి అనే సాధన లేకపోతే, ఆ భక్తి అనే తత్వం మనలో నిండి నివిడీకృతం కాకపోతే మోక్షం లభించటం కష్టమని సనాతన కాలం నుంచి అనేకులు చెప్తూ వచ్చారు అని ఈ పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేశారు.
పుట్టిగిట్టుచుందురు పుణ్య పాపములతో పుణ్యలోక వసతి మోక్షమిచ్చు పుష్కలముగ కాళి పుణ్యజీవులతోడు పుట్టిగిట్టుచుందురు పుణ్య పాపములతో పుణ్యలోక వసతి మోక్షమిచ్చు పుష్కళముగ కాళి పుణ్యజీవులతోడు కాళికాంబదనయ కనుము కృష్ణ. జీవులు చేసిన పాపపుణ్యాల వల్ల జనన మరణాలు వస్తూ ఉంటాయి. అనేక జన్మలలోని పుణ్యాన్ని బట్టి పుణ్యలోక నివాసం ఏర్పడుతుంది. దానివల్ల ఆనందం లభిస్తుంది. శ్రీ కాళీమాత పుణ్యజీవులకు సంపూర్ణంగా తోడుగా ఉంటుంది. పాపపుణ్య ఫలాలనిచ్చేది శ్రీ కాళీమాతయే. ఎన్నో జన్మలలో చేసి ఉన్న పాపపుణ్యాలను గుదిగుచ్చినట్టుగా చేసి ఈ జన్మలో వాటిని ఫలితం రూపంలో ఆ తల్లి జీవులకు అందిస్తుంది. పుణ్యఫలం తోడైన వాళ్ళు స్వర్గంలో సుఖాలను అనుభవిస్తారు. పాపఫలం కూడినప్పుడు నరక బాధలు అనుభవించక తప్పదు. కనుక పోయిన జన్మల పాపాన్ని కూడా ప్రక్షాళన కావించాలి అంటే ఆ తల్లి శ్రీ కాళీమాతను శరణు వేడాలి. ఆమె అనుగ్రహిస్తే గత జన్మల పాపాలన్నీ కరిగిపోయి రాబోవు జన్మలలో పాపకర్మల జోలికి పోకుండా ఉండే సద్బుద్ధి కలుగుతుంది. అలా చేయని వాళ్ళు స్వర్గ నరకాలు అనుభవిస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ చస్తూ పుడుతూ ఉంటారు. పుణ్యలోకాలు లభిస్తే దానివల్ల మరింత ఉన్నత స్థితిని, ఆ పై లోకాల్ని పొందే అర్హత లభిస్తుంది. శ్రీ కాళీమాత సాన్నిధ్యం పుణ్యఫలంగానే లభిస్తుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు.